డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు, పావు గంట ఆగాలి. ఆవిడ కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తావేంటి? వెళ్ళి డాక్టర్ని పిలు. చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. అక్కడ పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది, మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా? రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. కాంచనా, ఏమైందమ్మా? అమ్మా కాంచనా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా ధైర్యంగా ఉండమ్మా, యూ విల్ బి ఆల్ రైట్. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి, సర్జరీ తీసుకురండి. ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు. ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో బజారికి ఇడుస్తాను. నా పాపే, నేనున్నానుగా. చూ నా బుజ్జి బాబు కదూ, ఏడోకమ్మా. జో అచ్యుతానంద జో జో ముకుందా. ఏడోకమ్మా, నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్ళిపోతా. అక్కడ మన ఇద్దరం హాయిగా కలుసుందాం. నేను నీకు అమృతాన్ని ఉగ్గుపోసి పెంచుదాగా. నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తా. కంగారు పడకమ్మా, నేను నీతో పాటే వచ్చేస్తున్నాను. ఏమ్మా, ఏమైంది? బాబేడి దెయ్యం వచ్చి బాబుని ఎత్తి గడిపోయింది. మా కనిపించకుండా నీకే కనిపించిందా? నిజంగానే తెల్ల బట్టలతో వచ్చి నా బాబేని బాబుని ఎత్తుకుని కిటికీ వచ్చి పడేసింది. ఇందాక చచ్చిపోయింది ఆ అమ్మాయి. మరి ఆ దయ్యం ఏమైంది? ఆ అమ్మాయి దూకేసింది. ఆ దెయ్యం ఇలా వచ్చి బాబుని ఎత్తుకుని నా బాబే అంటూ కిటికీ నుంచి అలా పడేసింది. నా బాబు ఏమిటి గొడవ? బాబు ఎక్కడ అని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం. ఒక రోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగబిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేయమంది. ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటికి విసిరేసి నాటకాలు ఆడుతోంది. నాటకాలు ఆడుతుంది మీరు. బాబునది పడేసింది. నా బాబు నాకు ఇప్పుడు కావాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటలెక్కినట్టుంది. అసలే బాలింత, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం.